జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అటు తన పాలన పథకాలతో పాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే సమస్యలు వస్తాయని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో భావోద్వేగ పూరితమైన అంశాలను కూడా ప్రచారానికి జోరుగా వాడుకుంటున్నారు. అందులో కీలకమైనవిగా పీజేఆర్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతారని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాలు కూడా విసిరారు. అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. అలాగే కృష్ణానగర్ లో పీజేఆర్ విగ్రహం పెడతామని కూడా అన్నారు. ఖైరతాబాద్ కు ఒకప్పుడు ఎమ్మెల్యేగా పీజేఆర్ వ్యవహరించారు. ఆ సమయంలో అక్కడ ప్రజలకు ఆయన మంచి సేవలు అందించారు. పేదలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు కూడా పొందారు. ఆయన గుర్తింపు కూడా కొంతమేర ఓట్లు తెచ్చి పెడుతుంది. కానీ ఆయన కుమారుడు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం ఓట్లు, సెటిలర్ల ఓట్లను ఆకట్టుకునేందుకు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ పూరిత అంశాలను రేవంత్ తెరపైకి తెస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై చిన్న ఛాన్స్ కూడా వదులుకోకూడదని రేవంత్ ప్రయత్నిస్తున్న మాట నిజం. నిర్లక్ష్యం ఉండకూడదని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తానే అభ్యర్థి అన్నంత గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే పీజేఆర్, ఎన్టీఆర్ విగ్రహాల డైలాగులు బయటకొచ్చాయి. నిజంగా గెలిచేస్తే విగ్రహాలు పెడతారా అంటే చెప్పడం కష్టమే.